Hi, Railway Group D 2025 General Science Previous Paper 3. సో ఈ ప్రీవియస్ పేపర్ 3లో మరికొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి అయినా లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడ నుండి అయినా. అండ్ మనం రిలీజ్ చేసిన రైల్వే గ్రూప్ డి సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్కి సంబంధించి తీసుకోవాలనుకునే వారు ఇక్కడ ఉన్న ప్రొసీజర్ ఫాలో అవ్వండి. కనిపిస్తున్న నెంబర్కి అమౌంట్ 295 సెండ్ చేసి అదే స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపి దాంతోపాటు మీ యొక్క ఫుల్ అడ్రస్ కనుక పంపినట్లయితే 10 వర్కింగ్ డేస్ లోపు ఇండియన్ పోస్టల్ ద్వారా మీ ఇంటికి పంపివ్వడం జరుగుతుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్లయితే అశోక్ నగర్లోని తిరంగా బుక్ హౌస్లో కూడా మీకు బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు యాప్లోనే చదువుకుంటాం అనుకుంటే అక్కడ కూడా చదువుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే షిఫ్ట్ 18/9/2018 షిఫ్ట్ 1 క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. 120 వాట్ల ఎలక్ట్రిక్ బల్బు రోజుకి 8 గంటలు వాడబడుతుంది. ఒక రోజులో ఆ బల్బుకి ఎన్ని యూనిట్ల శక్తి ఖర్చు అవుతుంది? సో ఇక్కడ దీని యొక్క పవర్ ఎంత ఉందండి? 120 వాట్ల బల్బు రోజుకి ఎన్ని గంటలు పడుతుంది? 8 గంటలు యూజ్ చేస్తున్నారు. అప్పుడు అది టోటల్గా ఎంత కన్జ్యూమ్ చేసింది అని కనుక చూస్తే 120 × 8 ఏమవుతుందండి? 960 వాట్స్ అవర్ అవుతుంది. బట్ ఆప్షన్స్లో వాట్స్ అవర్ ఇవ్వకుండా యూనిట్లలో ఇచ్చాడు. సో అప్పుడు 1 యూనిట్ ఈక్వల్ టు మనకి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్స్ అవర్. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందండి? 960/1000 దట్ ఈక్వల్ టు 0.96 యూనిట్స్. ఇది సింపుల్గా చేసే లెక్క. నెక్స్ట్ క్వశ్చన్, 10 ohms మరియు 20 ohms గల 2 రెసిస్టర్లు శ్రేణి క్రమంలో అన్నాడు 6 వోల్ట్ బ్యాటరీకి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ వలయంలో కరెంట్ ఎంత ఉంటుందన్నాడు. శ్రేణి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది R = R1 + R2 సో ఆన్స్. ఇక్కడ 2 ఇచ్చాడు కనుక 10 + 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 ohms. ఇది రెసిస్టెన్స్. ఈ వలయంలో కరెంట్ ఎంత అంటున్నాడు. మరి ఓమ్స్ నియమం ప్రకారం మనకు తెలుసు V = IR, I = V/R. సో V అంటే ఎంత? 6/R అంటే ఎంత? 30. దట్ ఈక్వల్ 1/5. 1/5 ఈజ్ నథింగ్ బట్ 0.2 amperes. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సాధారణ శాశ్వత కణజాలం కాదు అన్నాడు. దారు అంటే ఏంటిది? మొక్క ద్వారా నీటిని తీసుకెళ్ళేది. ద్రావణం యొక్క pH ఇవ్వబడుతుంది. ద్రావణాల్లో హైడ్రోజన్ అయాన్ల సాంద్రత అత్యధికంగా ఉన్న ద్రావణం ఇది. సో అక్కడ ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకుని 2.4 అని ఇవ్వడం జరిగింది. అసలు pH అంటే ఏంటి? లిక్విడ్లోని ద్రావణంలోని అయాన్ల గాఢతే కదా. సో దాన్ని బేస్ చేసుకునే మనం ఏది ఆమ్లము ఏది క్షారము అని డిసైడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, క్రింది మొక్కల యొక్క శరీరం వేర్లు, కాండాలు మరియు ఆకులుగా విభజించబడదు. స్పైరోగైరా అనే మొక్కలలో అవి వేరు చేయబడలేదంట. ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క ఏ సమూహంలో హాలోజన్లు ఉంచారు? హాలోజన్లు ఏంటిదంటే 17th కదా మనకు తెలుసు, 17th గ్రూప్. సో 17th గ్రూప్లో కనుక చూస్తే మనకి ఏమేమి ఉంటాయి? ఫ్లోరిన్ ఒకటి, ఇంకా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటైన్, సో అలా మనకు ఉంటాయి. ఇంకొకటేమో నెక్స్ట్, యుక్త వయసు సమయంలో అబ్బాయిలలో కనిపించే మార్పులు ఈ క్రింది హార్మోన్లలో ఏదికి తీసుకొస్తుంది? టెస్టోస్టిరాన్. ఇది ఈజీగా చేసేయచ్చు. 2 అసమాన ద్రవ్యరాశులకు ఒకే గతిశక్తిని కలిగి ఉంటే అప్పుడు భారీ ద్రవ్యరాశికి ఏముంటుందండి? అక్కడ కైనెటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడు. ఇక్కడ ద్రవ్యరాశులు డిఫరెంట్ అయితే భారీ అంటే ఎక్కువగా ఉన్న ద్రవ్యరాశికి ఏముంటుంది? ద్రవ్య వేగం. మిగిలింది అదే 12 mv²లో. కైనెటిక్ ఎనర్జీ సేము, మాస్ ఒక్కటే డిఫరెంట్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎక్కువ ద్రవ్య వేగం ఉన్నది అయిపోతుంది. కింది వాటిలో ఏ సమ్మేళనం స్ఫటికీకరణ నీటిని కలిగి ఉండదు అన్నాడు? బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి? NaHCO3.
ఇవ్వబడిన సమయంలో నిలువుగా విసిరిన బంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది? ఇవ్వబడిన సమయంతో నిలువుగా విసిరిన బంతి యొక్క వేగం ధనాత్మకంగా, పై దిశలో ధనాత్మకంగా ఉంటుందంట. క్రింది వాటిలో ఏ జంతువులు మొగ్గ ద్వారా పునరుత్పత్తి చేస్తుంది మరియు పునరుత్పత్తి చేయగలదు అన్నాడు. హైడ్రా అనేది మొగ్గ ద్వారా పునరుత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ బల్బులు సాధారణంగా డాష్ వంటి రాసాయనికంగా క్రియారహిత వాయువులతో, నైట్రోజన్తో పాటు ఆర్గాన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఏదైనా ఆప్షన్స్ లేదుంటే అది పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను ఎవరు వర్గీకరించాడు? మోస్లీ. వేడిని ఉత్పత్తి చేసే రసాయన చర్యను ఏమని పిలుస్తారు? ఉష్ణ మోచక చర్య. ఇది కూడా ఈజీగా చేయొచ్చు. ఒక వస్తువు యొక్క మొత్తం బరువు పనిచేసే బిందువుని ఏమని పిలుస్తారు? గురుత్వాకర్షణ కేంద్రం. చంద్రునిపై ఒక వస్తువు బరువు భూమిపై దాని బరువుకి ఎన్ని రెట్లు ఉంటుంది? 1/6 పోర్షన్ ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సరైన ఫార్ములా ఏంటి? CaOH2. దీన్ని సున్నం అని కూడా పిలుస్తారు. నీటి నుండి గాజులోకి ఒక కాంతి కిరణం ప్రసరిస్తుంది. అది ఏ విధంగా వంగుతుంది? తలానికి గీసిన లంబం వైపు దగ్గరగా బెండ్ అవుతూ ఉంటాయి. 40 కిలోల బరువున్న అమ్మాయి 5 మీటర్ల ఎత్తున్న మెట్ల వరుసను 4 సెకండ్లలో ఎక్కింది. ఆమె పొందిన బలం అన్నాడు. ఇక్కడ అంటే పవర్, సామర్థ్యాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. G ఇచ్చాడు. సో ఇక్కడ మనకి మాస్ ఇచ్చాడు 40 అండ్ G ఇచ్చాడు 10, హైట్ ఇచ్చాడు 5. ఫస్ట్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. 400 × 5 2000. 2000 వచ్చింది. వర్క్ వచ్చింది. ఇక్కడ టైం వచ్చింది 2 seconds అని. ఇప్పుడు పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమే కదా. సో ఈజీగా 2000/2 దట్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ 4 seconds. సో 2000/4 500 watts. అయస్కాంత క్షేత్రానికి సంబంధించి తీగ చుట్ట కదలిక దిశ డాష్లలో ఉన్నప్పుడు ప్రేరేపిత విద్యుత్ ప్రవాహం అత్యధికంగా ఉంటుంది 90 degreesలో ఉన్నప్పుడు. డాష్లో ఆక్సిజన్ను ఉపయోగించడం ద్వారా 5 watt విచ్ఛిన్నం జరుగుతుంది. మైటోకాండ్రియా. క్రింది వాటిలో సున్నితమైన మరియు సాగే గుణం కలిగినది ఇది? రాగి. శ్రవణ పరిధి కంటే తక్కువ పౌనపున్యాలు గల ధ్వని తరంగాలను ఏమంటారు? అంటే వినేదానికంటే కూడా తక్కువది. ఇన్ఫ్రాసోనిక్. ఒక బంతిని 80 మీటర్ల ఎత్తు నుండి పడేశారంట 4వ సెకండ్లో, 4th సెకండ్లో ప్రయాణించే దూరం. దీనికి డైరెక్ట్ ఫార్ములా వేసుకోండి. SN = U + A/2 2n-1. సో U అంటే స్టార్టింగ్ ఏముంటుంది? 0నే కదా. A/2, A is nothing but 0. G that = 10/2. 2 × n, n = 4. 2 × 4 8 - 1 7. 5 × 7 35 meters. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 5 to 8% ఎసిటిక్ ఆమ్లాన్ని ఏమంటారు? అసలు ఎసిటిక్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏంటిదండి? CH3COOH. సో ఇందులో నుండి 5 to 8% ఎసిటిక్ ఆమ్లాన్ని వాటర్ తోటి కలిపినప్పుడు కనుక చూస్తే మనకి వెనిగర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మరొక షిఫ్ట్లోని కొన్ని క్వశ్చన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈ క్వశ్చన్స్ నుండి మీరు ఇంకా వీటికి లింక్ చేసుకుంటూ మరికొన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.